సాధనకు ఓటే ఆయుధం సాగర సంగ్రామ దీక్షలో ఉద్యోగుల ధ్వజం అంటూ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేస్తామని ఆమె ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారంలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామన్నారు. ఇటుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 118 సభలు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో అధికారంలోకి రాగానే దేశంలో మొట్టమొదటి సిపిఎస్ రద్దు చేసి అందరినీ ఆదర్శంగా ఉంటారనుకున్నాం. తీరా చూస్తే 4 లక్షల ఉద్యోగులకు సంబంధించి పట్టించుకోవట్లేదు అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. సిపిఎస్ ఇప్పుడు రద్దయింది, ఓపీఎస్ లేదు, జీపీఎస్ వచ్చింది. పోనీ ఇప్పుడు ఈ దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా పొలిటికల్లీ మోటివేటెడ్, అందులో డౌట్ ఏం లేదు. తెలుగుదేశం నుంచి ఏమైనా హామీ తీసుకుంటారా? తెలుగుదేశం జనసేన ఏమైనా హామీ ఇస్తాయా? సిపిఎస్ బదులు జీపీఎస్ కూడా వద్దు, మేము వస్తే ఓపీఎస్ ఇస్తామని. మరి అట్లాంటప్పుడు ప్రభుత్వాల్ని దించుతాం అంటే ఏంటప్పుడు? రాజకీయ ఎజెండాతో నడుస్తున్నట్టేగా. ఇప్పుడు 100 రూపాయలు మనం ఆశించాం, 70 రూపాయలు ఒకటి చేశాడు, ఇంకొకరు అసలు ఏమీ లేదు, మళ్ళీ మిమ్మల్ని పాత పద్ధతికి తీసుకెళ్తాం సిపిఎస్ అంటున్నారు. లేదా వాళ్ళు అసలు ఏం చెప్పట్లేదు దాని మీద, మీకు సానుభూతితో మేము చూస్తున్నాం అని మాత్రమే చెప్తారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళున్న టైంలోనే సిపిఎస్ వచ్చింది, వాళ్ళున్న టైంలోనే మొన్న 5 ఏళ్ళు కూడా సిపిఎస్ రన్ అయింది. మరి ఎట్లాగా ఇక్కడ ప్రాక్టికల్? అసలు పాయింట్ ఏంటంటే రాజకీయ ఎజెండా అన్నటువంటిది ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాల ప్రతిదాని వెనకాల ఉన్నది, అది స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతావు జగన్? అమరావతిపై ఎందుకు మాట మార్చారు? 2000